గారు, బాబు మోహన్ గారు, సంజయ్ గారు అండ్ మా సీనియర్ టెక్నీషియన్స్, పిలవగానే వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఆల్ మై కలీగ్స్. ద సేమ్ టైమ్ స్పెషల్ మూమెంట్స్ రీసెంట్లీ వీ హ్యాడ్ చోర్ బజార్ బ్లాక్ బస్టర్ ఆకాష్ పూరి గారు ఇక్కడికి రావడం అండ్ మునగాడు హీరో మన వంశీ గారు, కమిషనర్ గంగాధర్ గారు అండ్ లాట్ మెనీ మోర్ పీపుల్ నియర్ అండ్ డియర్ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. గంధర్వ ఊరి చివర ఒక ఉద్యమం, ఊరి చివర ఒక ఉద్యమం, ఆ యుద్ధం చేసేవాడు ఒక రైతు, సరిహద్దుల్లో మరొక యుద్ధం, ఆ యుద్ధం చేసేవాడు సైనికుడు. ప్రతి విషయంలో గెలవాలంటే ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉండాలి. ఆ యుద్ధం ఇంట్లో ఉంటుంది. కన్న తల్లి ఒక యుద్ధం, పిల్లల్ని బాగా పోషించాలని. కన్న తండ్రి మరో యుద్ధం చేస్తాడు, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఒక యుద్ధం చేస్తాడు కన్న తండ్రి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి ప్రేమ ఉండాలని ఒక యుద్ధం. ఇలా ఆగని యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అలాంటి ఒక పెద్ద యుద్ధమే ఈ గంధర్వ పూర్తి కావడానికి కూడా జరిగింది. అది సినిమా మీద ఉన్న ప్రేమ, ఆ యుద్ధం పేరు. ఆ యుద్ధంలో నేను రాసిన ఈ గంధర్వ అనే యుద్ధానికి నా తోడు, నా యోధులు, ఐ కెన్ సే ముందుగా జవహర్ రెడ్డి గారు, మా సైన్యాధిపతి అండ్ ఎడిటర్ బస్వా పైడిరెడ్డి గారు, నాగు అండ్ ఇంకా నా టీంలో ఉన్న ప్రకాష్ గారు, మహిదర్ గారు, మహేష్, నరేష్, వర్మ, ప్రవీణ్, రఫీ, వీళ్ళంతా లేకపోతే యుద్ధం జరగదు. ఆర్ట్ డైరెక్టర్ మూర్తి గారు అండ్ మా కొరియోగ్రాఫర్స్ జేడి మాస్టర్ అండ్ అనీష్ మాస్టర్స్, మా ఎడిటర్స్, ఆన్లైన్ ఎడిటర్స్, ఎవ్రీ వన్ హ్యావ్ గివెన్ ద బెస్ట్ టు కంప్లీట్ దిస్ వార్. గంధర్వ అనగానే అందరూ అంటారు నిత్య యవనుడు అని. మన అందరిలోనూ ఆ నిత్య యవనం ఎప్పటికప్పుడు ఉంటుంది. ఆ నిత్య యవనం అనే ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఫ్యామిలీ డ్రామాలో కలిపితే కాంట్రా రిలేషన్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో చూపించే ఒక ప్రయత్నం గురించి ఆలోచన వచ్చినప్పుడు దాని క్లైమాక్స్ నాకు దొరకలేదు. ఆ క్లైమాక్స్ గురించి ఆలోచించి చిన్న క్లూ దొరికిన తర్వాత అదంటారు, మనం చేసిన ప్రతి మంచి పనికి ఎప్పుడొకప్పుడు దేవుడు ఎక్కడుండో ఒక దగ్గర నుండి ఒక చిన్న హెల్ప్ చేస్తాడు అని. ఆ హెల్ప్ ఫర్ మీ మిస్టర్ షకీల్, ర్యాప్ రాక్ షకీల్, చూశారు కదా, ర్యాప్ అండ్ రాక్. అతను సందీప్ మాధవ్ అనే నా క్యాప్టెన్ అవినాష్ని ప్రెజెంట్ చేస్తే, ఆ క్యాప్టెన్ అవినాష్ ఈరోజు రిలీజ్ కంటే ముందే హీ హ్యావ్ క్రియేటెడ్ ఎ హిస్టరీ బిఫోర్ రిలీజ్. 1 lakh rupees టికెట్, ఫస్ట్ టికెట్ తెగింది సాండి. సో దట్ క్యాప్టెన్ అవినాష్ని షకీల్ నాకు ఇవ్వడం అండ్ ఆ తర్వాత నా టీం అంతా కలిసి ఇష్టంగా కష్టపడి చేయడం అనేది ఏం లేదు, ఇష్టంగా ఉంటుంది. సో ఆ శాండీతో పాటు మా గాయత్రి ఆర్ సురేష్, ఐ వెయిట్ వెరీ సీరియస్లీ. సావిత్రి గారిని తప్పకుండా మీకు గుర్తు చేస్తుంది గాయత్రి ఆర్ సురేష్, అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆవిడ ఇచ్చారు. అండ్ శీతల్, వన్ ఆఫ్ ది యంగ్ అండ్ గ్లామరస్ ఫేస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇంట్రడ్యూస్డ్ వెరీ షార్ట్లీ ఇక్కడికి. అండ్ దాంతోపాటు అవసరమైన ప్రతి క్యారెక్టర్ని అలా ప్రతి చోట గంధర్వ స్టాండర్డ్ టైమింగ్స్ ప్రకారం ప్రతి క్యారెక్టర్ వచ్చి కూర్చుంది. అందులో సాయి కుమార్ గారు, అట్ ద సేమ్ టైం బాబు మోహన్ గారు, సురేష్ బాబు గారు, పోసాని గారు, సమ్మెట గాంధీ గారు, ప్రేమ్ గారు, వీరశంకర్ గారు, మా గురువు వీరశంకర్ గారు కూడా ఇందులో నటించడం జరిగింది. ఆయన కానీ పింగ్ పాంగ్ సూర్య, ఆర్జీ పాల్, రాము, ఆటో రామ్ ప్రసాద్, రోహిణి గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆ పాత్రకి న్యాయం చేసి ఆ సినిమాలో ఏం కావాలో అది కంప్లీట్గా ఇచ్చి ఈరోజు ఫస్ట్ షో వేసిన వెంటనే ఇంకో షో వేయొద్దు అని చెప్పించే స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అది అయిపోయిన తర్వాత ఈ ధైర్యం అంతా ఏంటి, కొంతమంది నా ఫ్రెండ్స్, బిజినెస్ ఫ్రెండ్స్ వచ్చినారు చాలామంది. వాళ్ళు అన్నారు, నువ్వు బాగానే బిజినెస్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇందులోకి అని. ఐ సెడ్ ఐ హ్యావ్ లిటిల్ ప్యాషన్ అబౌట్, నాకు ఆ ప్యాషన్ ఉంది సినిమాల్లో చూసి అని. స్పెషల్గా ప్యాషన్ ఏంటంటే మాకు అందరికి ఒక్కొక్కళ్ళు ఉంటారన్నమాట ఇన్స్పిరేషన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దని ఒక రాశారు ఒక ఆయన, పూరి జగన్నాథ్ గారు అని. ఆయనను చూసి ఆయనలాగా ఏదైనా చేయాలనే తపన ఇప్పుడున్న చాలామందికి ఉంటుంది. అండ్ సురేష్ గారు నన్ను చాలా పెద్ద వ్యక్తితో పోలుస్తూ వేశారు. ఆయన దాకా వెళ్ళడానికి నేను ఇంకో 100 జన్మలు ఎత్తినా నా వల్ల కాదు. బట్ ఒక సినిమాలో ఒక సీన్ అయినా దాసరి గారిలా తీశారు అని అనిపించుకుంటే చాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనతో పోల్చుకోదగ్గ వ్యక్తిని నేను కాదు, ఇది నా మొదటి ప్రయత్నం మాత్రమే.
మా యంగ్స్టర్స్కి అందరికీ ఇంకా ఇన్స్పిరేషన్స్ చాలామంది ఉన్నారు. అందులో ఆర్జీవి గారు, పూరి గారు, మన రాజమౌళి గారు అంతా ఇన్స్పిరేషన్ మేము చూస్తూ ఉంటాం. అండ్ ఈ ఇన్స్పిరేషన్స్తో ఏదో చెయ్యాలి అన్నప్పుడు ఒక ప్యాషన్ని అర్థం చేసుకోవడానికి వీ నీడ్ గుడ్ స్ట్రాంగ్ బిలీవ్, వెనకాల గట్టిగా నిలబడి ఉండాలి ఎవరైనా. నాకు వెనకాల నా యుద్ధానికి నా వెనకాల నిలబడ్డ ఇంకా పెద్ద వెపన్స్ మై ఫ్యామిలీ అండి. మా అమ్మగారి దగ్గర నుండి అండ్ మై బ్రదర్స్, మా బ్రదర్స్, మేము వీఆర్ 5 బ్రదర్స్ అండి. వితౌట్ ఫ్యామిలీ ఏది పాసిబుల్ కాదనేది నా సిద్ధాంతం. నేను నమ్ముతాను ఆ విషయాన్ని ఖచ్చితంగా. వితౌట్ ఫ్యామిలీ నథింగ్ విల్ హ్యాపెన్. యూ నీడ్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ. సో ఒకవైపు ఫ్యామిలీ నిలబడింది, ఇంకోవైపు నా గంధర్వ టీం నిలబడింది. బిజినెస్ వదిలేస్తాడేమో అని ఇబ్బంది పడుతున్నప్పుడు నా టీమ్ A to Z, ఆల్ మై బ్యూటిఫుల్ టీమ్ A to Z టీం నిలబడి, సార్ మీరు వెళ్ళండి, మీరు సినిమా తీయండి, మీరు హిట్ కొట్టండి, మేము చూసుకుంటామని పంపించిన Z టీమ్, ఆల్ సంధ్యా కళ అండ్ ఆల్ ఎవ్రీవన్, ప్రతాప్, యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ ఫర్ దాట్ మ్యాటర్. అండ్ ఈ స్టోరీ డిస్కషన్స్లో గంధర్వ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు చాలా యూనిక్గా అందరికి అనుకుంటారు ఎక్కడెక్కడో వెళ్ళి లాంగ్ సిట్టింగ్స్ వేసి ఏదో చేశారో అని. అలాంటిది ఏం చేయలేదండి. ఇంట్లో ఎదురుగా ఒక రిక్లైనర్ మీద కూర్చుంటే ఎదురుగా మై వైఫ్, మా అబ్బాయి, మా అమ్మాయి సనీరాస్ అన్ని కూర్చొని మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మా వదిన గారు, ఎవ్రీ వన్ హ్యావ్ గివెన్ దర్ బెస్ట్. ఎవరు కాదు లేదు అని ఎవరు అనలేదు. ఎవ్రీ వన్ కోఆపరేటెడ్ అండ్ దే సెడ్ గో హెడ్, వీఆర్ దేర్ విత్ యూ అని. దాని రిజల్ట్ గంధర్వ పూర్తి చేయడం. అండ్ చాలా ఉంది చెప్పడానికి, బట్ టైం అప్పటికే డిన్నర్ టైం అయిపోతుంది. అండ్ పర్సనల్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్, శాండీ, యూ మేడ్ మై డైరెక్టర్స్ డెబ్యూ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ఫర్ దాట్. ఎవడు కొడితే సార్ ఇన్స్పిరేషన్ ఫాదర్, సీరియస్లీ ఫర్ మెనీ మెనీ మెనీ. సో మీరు కూడా ఈ మధ్య మీకు వచ్చిన సినిమాలన్నీ చూసి మీలో ఉన్న ఇంటెన్సిటీ, యాటిట్యూడ్ అండ్ ఆల్, డెఫినెట్లీ మీలాంటి వాళ్ళ ఛాన్స్ ఇస్తే చేయాలని మాలాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాం. డెఫినెట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అండ్ టుడే వీ హ్యావ్ మిస్ ఏపీ అండ్ మిస్ తెలంగాణ కూడా మనతో ఉన్నారు ఈరోజు, గోయింగ్ టు కాంటెస్ట్ ఫర్ మిస్ ఇండియా. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. అండ్ త్వరలోనే మా ఇంకో సినిమా రిలీజ్ కాబోతుంది, మా మిత్రులు శంకర్ గారి సినిమా దర్జా, అది కూడా మంచి హిట్ కాబోతుంది. అండ్ వి ఆల్ ప్రే ఫర్ ఆల్ దిస్ గుడ్ థింగ్స్. అండ్ గంధర్వాని దగ్గరలో ఉన్న థియేటర్స్లో చూసి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా, హిట్ చేస్తారని, సందీప్ మాధవ్కి ఇంకా మంచి మంచి హిట్స్ మీరందరూ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే కొడితే కొడక 92,000 మంది సరెండర్, దట్ ఈజ్ మై వార్ రికార్డ్. ఆ ఇంటెన్సిటీ మీరు చూశారు కదా. ఈ రికార్డ్స్ మొదలైనవి ఆల్రెడీ వంగవీటి నుండి జార్జ్ రెడ్డి నుండి గంధర్వ. ఆ రికార్డ్ ఇప్పుడు ఆగదు. ఆ రికార్డ్ కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. ఆ కంటిన్యూటీ మీకు జరగాలి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మేము ఎన్నో చోట్ల వీ వెంట్ టు అవుట్ ఆఫ్ స్టేషన్ టూర్స్కి వెళ్తున్నాం. అక్కడ ప్రతి చోట లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ హెల్ప్డ్ us, స్పెషల్లీ మై ఏంజల్స్ మీడియా, అశ్విని అండ్ పల్లవి, ఆల్ ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ దే హ్యావ్ గివెన్. సీరియస్లీ ఈ సినిమా ప్రమోషన్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన గోల చిన్నది కాదు. ఇవాళ రేపు ప్రతి విషయంలోనూ ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుండి ప్రమోట్